తెలంగాణలో దళితులు రాజకీయాలు వెనకబడిపోతున్నారని బీఎస్పీ రాష్ట్ర నేత డాక్టర్ గుండాల మదన్ కుమార్ అన్నారు. అగ్రవర్ణాల కులాల ఆధిపత్య పోరులో అణిచివేతకు గురవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన కులాలకు చెందిన మేధావుల రాజ్యాధికారం కేవలం బీఎస్పీతోనే సాధ్యమంటున్న మదన్ కుమార్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మొత్తానికి డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి కూడా రాజకీయాలకి రావాలని చూస్తున్న డాక్టర్ గుండాల మదన్ కుమార్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, ఆయన రాజకీయ నేపథ్యం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ రాజకీయ నేపథ్యం ఏంది సార్? మీ కుటుంబ నేపథ్యం ఏంది? మరి మొదటి సంధి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. నాన్నగారు ఓంకార్ గారికి బాగా శిష్యుడు. మన నల్లవెల్లి గ్రామ మండల హెడ్ క్వార్టర్. సో 2 సార్లు సర్పంచ్ చేసిండు, పిఎస్సి చైర్మన్ చేసిండు. నేను ఆ నేపథ్యంలో రాజకీయాలు ఎంటర్ కాగానే సహకార సంఘం డైరెక్టర్ కూడా నేను ఎన్నుకోబడ్డాను ఒకసారి. ఆ తర్వాత నేను వైద్యం ఫీల్డ్లో డాక్టర్ కోర్స్ చదవడానికి వెళ్ళిన తర్వాత ఈ 2000లో ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మొట్టమొదటిసారి డే 1 నుంచి కేసీఆర్ గారికి మద్దతు ఇస్తూ ప్రొఫెసర్ జయశంకర్, జనార్దన్ రావు ప్రొఫెసర్ గారు, సో వారందరి ప్రోత్సాహంతో తెలంగాణ ఉద్యమంలో పాల్పంచడానికి టీఆర్ఎస్లో చేరి ఆనాటి నుంచి మొన్న నేను రాజీనామా చేసే వరకు కూడా ఉద్యమం తెలంగాణ కోసం చేయడం జరిగింది. అంటే మీరు క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కేసీఆర్ వెంట ఉద్యమకారుల వెంట బాట వేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. కాకతీయ యూనివర్సిటీ కూడా విద్యార్థులను కూడా ఉద్యమ రీతిలో నడిపించిన నేపథ్యం అయితే మీకుంది. కానీ ఏకంగా ఉద్యమంలో చేసిన నైపుణ్యత బీఆర్ఎస్ పార్టీలో కూడా మీరు ఎందుకు ఉండలేకపోతుందని అసలు మీకు వచ్చిన వైరుధ్యం ఏంటి? అసలు వైరుధ్యం ఏం లేదు సార్. ఇవాళ నేను పార్టీలో చేరిన తర్వాత నన్ను బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారు నియమించడం జరిగింది. నేను వారిచ్చిన సమాచారం వారు మాకు ఇచ్చిన సమాచారం పట్టుకొని పబ్లిక్ పోయిన దగ్గర మనం రేపు తెలంగాణ వస్తే ఏ కులానికి ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తామని వారు నాకు చెప్పడం, నేను పబ్లిక్ మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఆ బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల మీటింగ్లలో. మరి ఆ మాటను వారు కేసీఆర్ నిలబెట్టుకోకుండా తెలంగాణ వచ్చిన తర్వాత 4% ఉన్న రెడ్లకు 42 టికెట్లు ఇవ్వడం, మరి 54% ఉన్న బీసీలకు ఓన్లీ 22 టికెట్లు ఇవ్వడం నాకు బాధ అనిపించింది. అంటే మరి తెచ్చుకున్న తెలంగాణలో బహుజనులు ఇవాళ స్పెషల్గా బీసీలు వాళ్ళ వాట దక్కలేదని ఉద్యమం చేయడం అయితే తప్పు కాదు కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమే మనకు నేర్పించింది ఏమని, మా వాట మాకు దక్కలేదు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు దక్కకుండా మీరు దోసుకుంటాననే ఉద్యమం చేసినాం. మరి ఇలా బీసీలకు చట్టసభలలో వాళ్ళ వాట దక్కనందుకు నాకు బాధ అనిపించింది. మరి ఇది ఇట్లే కొనసాగితే రేపు భవిష్యత్ తరాలకు అసలు బీసీలు అంటే చట్టసభలలో అడుగుపెట్టలేని పరిస్థితి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్ ఉంది, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అవకాశం కల్పించిండు. మరి బీసీల పరిస్థితి చూసినట్టయితే ఏ పార్టీలు కూడా ఇవాళ డబ్బు బాగున్న వాళ్ళకు, రెడ్డి, వెల్మ, కమ్మ వర్గం వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మరి మాలాంటి బీసీలకు ఇస్తలేరు. దానికోసం నేను బాధ అనిపించి పార్టీకి రాజీనామా చేసి మరి వాళ్ళ బీఎస్పీ వాళ్ళ మేనిఫెస్టోలోనే ఖచ్చితంగా 60 టికెట్లు ఇస్తారని. అంటే బీఎస్పీలో బీసీలకు మేనిఫెస్టోలో కానీ బీసీ అంటే బీఎస్పీలో కూడా ఎలా ఉంది అంటే బీసీలకు న్యాయంగా వారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టంగా చెప్పడం జరిగింది, 60 నుంచి 65 టికెట్లు ఇస్తాం అసెంబ్లీలో. మరి మాకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, ఒక లేనిదే బీసీలకు. మీరు రండి, ఈ పార్టీని ఓన్ చేసుకోండి. మీరు 54% జనాభా ఉన్నదని మీరు అంటున్నారు కదా బీసీ సంఘాలన్నీ కూడా. మరి మీరు గంపడింతున్న వాళ్ళు వచ్చి ఈ పార్టీలో టికెట్ తీసుకొని మనం పోటీ చేసినట్టయితే మా ఎస్సీ ఎస్టీల మద్దతు ఉంటే ఖచ్చితంగా మనం మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారు ప్రజలు, మీరు రండి అని వారు ఆహ్వానించడం అది నాకు బాగా నచ్చింది. మరి 60 టికెట్లు 65 టికెట్లు కేటాయిస్తే మీరు రండి అని ఆహ్వానించడం వల్ల మా ముద్రా సామాజిక వర్గం, అట్లే గౌడ సామాజిక వర్గం, అట్లే పద్మశాల పెద్ద కులస్తులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వారు టికెట్ కేటాయిస్తారంటే ఎన్నట్టుకున్న ఇవాళ బీఆర్ఎస్ ఏమో వెల్మ అధ్యక్షుడు ఉంటారు రాష్ట్రంలో, కాంగ్రెస్లో రెడ్డి అధ్యక్షుడు ఉంటాడు. ఇవాళ మొన్న బీజేపీలో ఒక బీసీ అధ్యక్షుడు అనుకుంటే ఆయన కూడా తీసేసి మళ్ళీ రెడ్డి అధ్యక్షుడు. అంటే ఇది అగ్రవర్ణాల పార్టీ అధ్యక్షులు, అగ్రవర్ణాల పార్టీలేనే మేము భావించినాం. అందుకే బీఎస్పీ ఒకటే ఇవాళ బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అండగా నిలుస్తుంది. ఈ పార్టీ ద్వారానే మనం అసెంబ్లీకి వెళ్ళొచ్చని భావించి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది.
ఓకే సార్. మరి ఇప్పుడు మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయదలుచుకున్నారు? బీఎస్పీ మీకు అంటే అండదండాలు ఉంటదా? మీకు ఒకవేళ ధైర్యాన్ని నింపుతదా? ఒకవేళ మీకు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే అన్ని రకాలుగా మీకు బీఎస్పీ ఆదుకుంటదా? తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు హామీ ఇచ్చిండు. నర్సంపేట కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి వారు నేను చేరిన వెంటనే నా అనుభవాన్ని తెలంగాణ ఉద్యమంలో నేను అనేక పదవులు, అనేక జిల్లా ఇన్ఛార్జీలు, అనేక కీలక పదవులు చేసినాను. సో నా బయట చూసిన తర్వాత నర్సంపేట కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. మరి అక్కడ 93% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్పెషల్గా మా ముద్రా సామాజిక వర్గం 35,000 ఓట్లు ఉంటాయి. నేను మా ముద్రా సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. సో ఖచ్చితంగా ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక కలిస్తే ఖచ్చితంగా మనం అసెంబ్లీకి పోయే అవకాశం ఉంది. నేను మీకు టికెట్ కూడా ఇస్తాను. తప్పకుండా అఫీషియల్గా టికెట్ ఇంకెవరికి అనౌన్స్ చేయాలి బీఎస్పీలో, కానీ ఖచ్చితంగా మాట ఇచ్చారు వారు. మీరు ఖచ్చితంగా నర్సంపేట పోటీలో ఉండాలి, మీరు అసెంబ్లీకి పబ్లిక్ పంపిస్తారు మీరు అనే ధీమా వారే వ్యక్తం చేయడం, నన్ను ప్రోత్సహించడం, అన్ని విధాలా సహకరించే కార్యక్రమం నడుస్తూ ఉంది. బీఎస్పీ నుంచి కూడా డాక్టర్ మదన్ మోహన్ కూడా ఇవాళ నర్సంపేట కాన్స్టిట్యూన్సీ టికెట్ నాకే వస్తుంది, నర్సంపేట ప్రజలకు నేను ఒక బీసీ బిడ్డగా రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి దళిత బహుజనులు నా వెంట ఉన్నారు. దళిత బహుజనులు 94% ఓట్లున్న నర్సంపేట నాకు ఆశీర్వదిస్తుంది, నన్ను ఆరాధిస్తుంది అని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే నన్ను గెలిపిస్తే ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి కూడా నాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి కూడా బీఎస్పీ నుంచి మదన్ మోహన్ కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.